అస్సలాము అలైకుం వరహ్మతుల్లా. ఇప్పుడు ఈరోజు మనము మూడవ పాఠం నేర్చుకోబోతున్నాము. ఈ మూడవ పాఠం పేరు హరకాత్. అంటే అక్షరాలు పేర్లు మనం నేర్చుకున్నాము. అక్షరాలకు పేర్లు అంటే ఇక్కడ అలిఫ్, బా, త, స, జీమ్ అని ఈ విధంగా అక్షరాల పేర్లు నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ అక్షరాలపై కొన్ని గుర్తులు వస్తాయి. ఆ గుర్తులు వచ్చినప్పుడు అక్షరాలను ఎలా మార్చి చదవాలి అనేది ఈ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. హరకాత్ 3 ఉన్నాయి. అంటే హరకాత్ అంటే కొన్ని గుర్తులు 3 ఉన్నాయి. ఒకటి జబర్, జేర్, పేష్. ఇక్కడ చూడండి, పైన జబర్ అంటే ఒక లైన్ ఉంది కదా, ఇలా పైన గీత వస్తే జబర్ అంటే అక్షరానికి పైన ఇలా గీత వస్తే దాన్ని జబర్ అంటారు. అదే అక్షరానికి కింద వస్తే దాన్ని జేర్ అంటారు. అదే అక్షరానికి పైన ఇలా రౌండ్గా ఒక చిన్నగా 9 లాగా ఒక గుర్తు వస్తే దాన్ని పేష్ అని అంటారు. ఈ 3 మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ 3 వచ్చినప్పుడు అక్షరాలు ఎలా పలుకుతారో మనం ఇప్పుడు చదువుదాం. చూడండి, అలిఫ్, జబర్, ఆ లేదా హంజా కూడా చదవచ్చు. కానీ మనకు ఈజీగా ఉండడానికి మనం అలిఫ్ చదువుదాం. అలిఫ్ జబర్ ఆ, బా జబర్ బా, తా జబర్ తా, సా జబర్ సా, జీమ్ జబర్ जा, ह ज़बर ह, ख ज़बर ख, दाल ज़बर दा, ज़ाल ज़बर ज़ा, रा ज़बर रा, ज़ा ज़बर ज़ा, सीन ज़बर सा, शीन ज़बर शा, सा ज़बर सा, صاد زبر صا, ضاد زبر ضا, طا زبر طا, ضا زبر ضا, عين زبر ع, غين زبر غا, فا زبر فا, قاف زبر قا, కాఫ్ జబర్ కా. ఈ రెండిటికి తేడా ఉంటుంది అక్షరాల్లో. మొదట నేర్చుకున్న దీన్ని కాఫ్ అని చదవాలి, దీన్ని మామూలుగా కాఫ్ అని చదువుతాము. కాఫ్ కాఫ్, కాఫ్ జబర్ ఆ, కాఫ్ జబర్ కా, లామ్ జబర్ లా, మీమ్ జబర్ మా, నూన్ జబర్ నా, వావ్ జబర్ వా, హా జబర్ హా, హంజా జబర్ ఆ, హంజా జబర్ ఆ, యా జబర్ యా, యా జబర్ యా. ఈ విధంగా జబర్ వచ్చినప్పుడు అక్షరాలని ఈ విధంగా చదవాలి. ఇప్పుడు చూడండి, ఈ అక్షరాలు అనేవి ఇప్పుడు చిన్న చిన్న పదాలుగా మనకు ఇచ్చారు. పైన జబర్ గుర్తుతో కొన్ని ప్రాక్టీస్ చేయడానికి కొన్ని పదాలు ఇచ్చారు. ఇప్పుడు మనం వీటిని చదువుదాం. చూడండి, దా జబర్ దా, రా జబర్ రా, కలపండి, ద రా, సీన్ జబర్ సా, ద రా సా. ఎలా చదువుతారు దీన్ని? ద రా సా. దాల్ జబర్ దాల్, దాల్ జబర్ ద, రా జబర్ రా, సీన్ జబర్ సా, ద రా సా, ద రా సా, ద రా సా. ఇలా చదవాలి. అలాగే నెక్స్ట్ చూడండి, వావ్ జబర్ వా, దాల్ జబర్ దా, కలపండి, వద వద, ఐన్ జబర్ ఆ, వదఅ వదఅ వదఅ. ఇలా చదవాలి. ఆ తర్వాత చూడండి, ఐన్ జబర్ ఆ, బా జబర్ బా, ఆ బా ఆ బా అబా, దాల్ జబర్ దా, అబద. నెక్స్ట్ చూడండి, కాఫ్ జబర్ కా, సీన్ జబర్ సా, కసా, బా జబర్ బా, కసా బా, కాఫ్ జబర్ కా, సీన్ జబర్ సా, కసా కసా, బా జబర్ బా, కసబా. ఆ తర్వాత చూడండి, దా జబర్ దా, ఖా జబర్ ఖా, ద ఖా ద ఖా, లామ్ జబర్ లా, దఖలా,
బలగ బా జబర్ బ లామ్ జబర్ లా బలా బలా గైన్ జబర్ గా బలగ బలగ బలగ. ఇక్కడ మనం చూస్తున్నాము, మనం కొంచెం కూడా దీర్ఘం తీయడం లేదు. అంటే ఎలాగంటే బలగా 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 ఇలా దీర్ఘం తీయకుండా ఈ మూడింటిపై జబర్ ఉంది కనుక మూడింటిని సాగ తీయకుండా అంటే దీర్ఘం తీయకుండా చదవాలి. బలగా బలగా. నెక్స్ట్ చూడండి, వావ్ జబర్ వా జీమ్ జబర్ జా దాల్ జబర్ దా వజద 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 వజద. కొంచెం కూడా దీర్ఘం తీయకూడదు. దీర్ఘం తీస్తే అది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సజద సీన్ జబర్ స జీమ్ జబర్ జా సజ సజ దాల్ జబర్ ద సజద సజద సజద. ఓకేనా? ఇలా మనం త్వరగా సాగ తీయకుండా మనం తీయాలి. ఈ విధంగా మొదటి జబర్ పాఠం ముగిసింది. దీనిని మీరు ఇన్షాల్లా ఏం చేస్తారంటే కొంచెం చాలా మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోదాం.